శీతాకాలంలో దగ్గు జలుబు ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే ఈ కాలంలో గాలి పొడిగా చల్లగా ఉంటుంది. దీనికి తోడు వైరస్లు తేలికగా వ్యాపిస్తాయి. సీజన్ మారినప్పుడు ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల కూడా ఇది జరుగుతుంది. అయితే యోగా శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా మానసిక ప్రశాంతత, రోగనిరోధక శక్తి, శ్వాసకోశ వ్యవస్థను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. శీతాకాలంలో జలుబు దగ్గును నివారించడంలో యోగా ప్రభావవంతంగా ఉంటుంది. యోగా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తులు, శ్వాసకోశాన్ని సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతిరోజు 30 నిమిషాలు యోగా ప్రాణాయామం సాధన చేయాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తోంది. దగ్గు జలుబుతో బాధపడుతున్న ఎవరైనా ఉపశమనం పొందేందుకు కొన్ని ఆసనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తానాసనం. ఉత్తానాసనం సాధన చేయడం వల్ల దగ్గు జలుబు నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ ఆసనం రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. వాయు మార్గాలకు విశ్రాంతినిస్తుంది. వాయు మార్గాలు తెరిచి ఉన్నప్పుడు ముక్కు దిబ్బడ, గొంతు బిగుతు తగ్గుతుంది. ఈ ఆసనం శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది జలుబు, ఫ్లూ వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ఉత్తానాసనం మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తుందని, శరీర రోగనిరోధక శక్తిని మరింత పెంచుతుందని నిపుణులు అంటున్నారు. అధోముఖ స్వనాసనం. దగ్గు జలుబుకు కూడా అధోముఖ స్వనాసనం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఆసనం శరీరం పైభాగాన్ని సాగదీస్తుంది. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేసినప్పుడు శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది. ఈ ఆసనం శరీరంలో రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడే తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. ఈ ఆసనాన్ని క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శీతాకాలంలో దగ్గు జలుబు లక్షణాలను తగ్గించవచ్చు. బ్రిడ్జి భంగిమ. బ్రిడ్జి భంగిమ రోగనిరోధక శక్తిని పెంచడానికి, ముక్కు దిబ్బడను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఈ భంగిమ తల, ఛాతీకి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. గొంతు, ఊపిరితిత్తులను రీఫ్రెష్ చేస్తుంది. ఇది తరచుగా జలుబు లేదా ముక్కు దిబ్బడతో బాధపడే వారికి ముఖ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ భంగిమ శరీరంలో శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీర సామర్థ్యాన్ని పెంచుతుంది.